పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 30 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి మరి 30 రోజులు గడిచిన తర్వాత నేడు ఈదుల్ ఫితర్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఖురాన్ ప్రకారం ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారు సంపాదించిన సంపాదనలో వారి అవసరాలకు పోను కొంత మిగిలితే ఆ మిగిలిన డబ్బును కానీ సంపదను కానివ్వండి ముందుగా వారి కుటుంబంలో ఎవరైనా పేదరికంలో ఉంటే వారికి సహాయం చేయాలని, అలా లేని పక్షంలో బయట వారికైనా కొంత సహాయం చేయాలని వారు విశ్వసిస్తారు. ముఖ్యంగా పేదలకు ఈ రంజాన్ పర్వదినం సందర్భంగా కొంత డబ్బుని వారు కొత్త బట్టలను కొనుక్కోవడానికి కొంత డబ్బుల్ని మరియు రంజాన్ తోఫా మరి గోధుమలు, బియ్యం, ఖర్జూర పండ్లైనా ఇస్తే ఆ పేదల ముఖాల్లో వెలుగులు నిండుతాయని ఖురాన్లో చెప్తుందని ముస్లిం మత పెద్దలు చెప్తారు. వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నేడు 30 రోజులు ఉపవాస దీక్షలు ముగించుకొని ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అల్లాను వేడుకుంటున్నాను. మరొకసారి అందరికీ